హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 20వ భాగాన్ని వినేద్దాం. ఏంట్రా ఆ మాటలు? రజనీ మీద కోపంతో అందరినీ వదిలే అంటున్నావు, ఏంటి సంగతి? తమ్ముడు భుజం మీద చెయ్యి వేశాడు. నా మాటలకి మీకు కోపం రావడంలో తప్పలేదులే అన్నయ్య, కానీ ఏం చేయను? అసలు రజనీ మనసులో ఏముందో నాకు అర్థం కావటం లేదు. కాస్త ప్రేమను పంచు, కోప్పడు, బుజ్జగించు, నెమ్మదిగా మాట్లాడు. తన మనసును అర్థం చేసుకోవాల్సింది పోయి నీ తీరులో చెప్పు. తను నీకు నచ్చినట్టుగా ఉండడం మాత్రమే కాదు, నువ్వు కూడా తనకి నచ్చినట్టు ప్రవర్తించు. అప్పుడు ఇద్దరి మధ్యన ఇలాంటి గొడవలు రావు. అంతకంటే ముందు భర్త విలువ ఏంటో తనకి తెలిసేలా చెయ్యి. ఇవన్నీ నీ మంచికే చెబుతున్నాను, కానీ ఎక్కువ ఓపికగా ఉండు. కోపం అన్నిటికీ సమాధానం కాదు. కొన్నిసార్లు మన మౌనం, ఓపిక కూడా మనకి దారి చూపిస్తుంది అని తనే టిఫిన్ తినిపించాడు. జాగ్రత్తరా అన్నాడు. సరే అన్నయ్య అని లంచ్ బాక్స్ తీసుకుని లోపలికి వెళ్ళగానే వసంత్ ఆలోచనలో పడ్డాడు. రేవంత్కి కనీసం మనిషిగా కూడా విలువ ఇవ్వడం లేదు అంటే రజనీ మనసు మారిందా అనుకుని ఆలోచిస్తూనే పొలానికి వెళ్ళాడు. సాయంత్రం 4:30కే తన వర్క్ పూర్తి చేసుకుని బయటకు వచ్చింది రజనీ. అప్పటికే రాజ్ బ్యాంక్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. అతన్ని చూడగానే రోడ్ దాటుకుని కాఫీ షాప్కి వెళ్ళింది. ఏంటి రజనీ, ఈరోజు ముఖం నీరసంగా ఉంది? ఏం చేయమంటావు రాజ్, అంత నీకు తెలుసు కదా అని తల పట్టుకుని. ఏంటో రేవంత్ అసలు నా మాట వినటమే లేదు. ఎడ్డమంటే తెడ్డమంటాడు. ఒక్కసారి కొట్టాలన్నంత కోపం వస్తుంది, కానీ ఏం చేయను? ఎంత కాదన్నా నా మొగుడే కదా. ముందు కాఫీ చెప్పు రాజ్, తల పగిలిపోతుంది అని రజనీ అనగానే, కాఫీ ఒక్కటేనా, లేదంటే తినడానికి ఏమన్నా చెప్పనా అన్నాడు. వేడి వేడి మసాలా దోశ ఆర్డర్ ఇవ్వు. ఈరోజు కర్రీ లేక అన్నం అస్సలు దిగలేదు. ఏం చేయను? పొద్దున్నే లేచి ఆ వంట టిఫిన్ చేయాలంటేనే బాబోయ్ నీరసం. పైగా రేవంత్కి ఒక్క పట్టాన నచ్చదు అనుకో, చిరాకు వస్తుంది తెలుసా. హే, ఇక్కడ కూడా మీ ఆయన భజన ఆపు రజనీ. మాట్లాడితే చాలు రేవంత్ అలా చేశాడు, ఇలా చేశాడు అనడమేనా? ఎందుకు మన టైంలో కూడా తన కోసం చెబుతావు అంటూ రాజ్ అనగానే రజనీ ఏం మాట్లాడలేదు. రజనీ ప్లీజ్ అంటూ చొరవగా ఆమె చేతులు పట్టుకున్నాడు. షాక్గా చూసింది రజనీ. నాతో టైం స్పెండ్ చేయడానికి వచ్చావు, ప్లీజ్ స్మైల్ అని వాళ్ళ ప్రేమ టాపిక్ తెచ్చి ముచ్చట్లు పెట్టాడు. ఆరయ్యే వరకు రాజ్తో టైం స్పెండ్ చేసింది. సరే రాజ్, నాకు టైం అవుతుంది, వెళ్తాను అంది. అప్పుడేనా అన్నాడు. వెళ్ళాలని నాకు లేదు, కానీ ఏం చేయను తప్పదు అంటూ రజనీ వెళ్ళగానే రాజ్ ఆలోచిస్తూ, జీవితం ఒకటి చేసైనా సరే రజనీ నా దారికి తెచ్చుకోవాలి, లేదంటే కష్టం అనుకొని రాజ్ అక్కడి నుండి వెళ్ళాడు. ఫ్రెష్ అవి హాల్లో కూర్చున్నాడు రేవంత్. వసంత్ పని నుంచి వచ్చి షాప్కి వెళ్ళిపోయాడు. రంగమ్మ ఖాళీగా ఉండడం ఇష్టం లేక వసుని మిషన్ కుట్టుకోమని చెప్పి బట్టల కోసం వచ్చిన వాళ్ళకి ఫాల్స్ ఇంకా చీరలు అవి సేల్ చేయడం మొదలుపెట్టింది. ఏంటి రంగమ్మ, నీ పెద్ద కోడ ఇంట్లోనే ఉంది, నీ చిన్న కోడలు ఎక్కడా అస్సలు కనిపించడం లేదు? నీ చిన్న కోడల్ని ఎవరూ చూడకూడదని లోపల దాచావా ఏంటి? ఇల్లంతా చూస్తూ అడిగింది నాగులు. అలాంటిదేమీ లేదు నాగులు, తను బ్యాంకులో పని చేస్తుంది, ఇంకా రాలేదు, రాగానే చూపిస్తానులే. బ్యాంకులో జాబ్ అయితే ఈ పాటికి వచ్చేయాలి కదా, టైం 6:30 అవుతుంది. 5 అయ్యేసరికి బ్యాంక్ క్లోజ్ చేస్తారు కదా. పైగా బ్యాంక్ ఏమన్నా పెద్ద దూరమా? ఒక 4 కిలోమీటర్లు, ఇంకా రాకపోవడం ఏంటి రంగమ్మ? నాగులు మాట విన్న రేవంత్ ఆలోచనలో పడ్డాడు. రంగమ్మ ఏం మాట్లాడలేదు, వసు కూడా ఆ మాటల్లో తలదూర్చలేదు. ఆటోలు దొరకాలి కదా నాగులు. సరే, మొత్తం ఎన్ని చీరలు తీసుకుంటావు? కాటన్ చీరలు 4 ఇవ్వు. బేరం ఏమీ లేదు, నువ్వు అన్న రేటుకి డబ్బిస్తాను, కానీ కాస్త రేటు కూడా నువ్వే తగ్గించివు. సరే, చీర 500, 100 తగ్గించిస్తాను, తీసుకో. వాటి మీద ఫాల్సు, లైనింగ్లు, లంగాలు అన్నీ వేసేసి మొత్తం డబ్బు ఎంతో చెప్పు. అమ్మా వసు, ఈ చీరలన్నీ నువ్వే కుట్టాలి అని చీరలు వసుకిచ్చి డబ్బులు చెల్లించి నాగులు వెళ్ళగానే రజనీ వచ్చింది. రేవంత్ ఏం మాట్లాడలేదు. రంగమ్మ, వసు తమ పని తాము చేసుకుంటున్నారు. నేరుగా లోపలికి వెళ్ళి టవల్ తీసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చింది. లోపలికి వచ్చాడు రేవంత్. ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకుని కాఫీ పెట్టి తీసుకుని వచ్చి రేవంత్కి ఇచ్చింది. నాకొద్దు రజనీ, డ్యూటీ చేసి బాగా అలసిపోయి వచ్చావు కదా, నువ్వే తాగు అన్నాడు. క్షమించు రేవంత్, రేపటి నుంచి వంట బాగా చేస్తాను. అంటే ఇప్పుడు వంట చేసే ఓపిక లేదా? చెయ్యనంటే గొడవ ఎందుకు వచ్చింది అనుకుని చేస్తాను అంది. ఏంటి ఈరోజు లేట్ అయింది? నీ బ్యాంక్ 5 వరకే కదా? రజనీ కళ్ళలో సూటిగా చూస్తూ అడిగాడు. అతని మాటకి మనసులోనే కంగారు పడింది, కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉంది. ఇదేమన్నా సిటీనా, ఆటోలు దొరకద్దు? రేవంత్ పక్కన కూర్చుంటూ అన్నది. ఆటోలకి కొదవ లేదు కదా, నువ్వున్న చోట చాలా ఆటోలు ఉంటాయి. ఆ ఏరియా అంతా నాకు తెలుసు. ఎప్పుడు ఆటోలు నా కోసం కాచుకుని కూర్చో. పైగా 5:30 అయ్యేసరికి నీ కోసం వెయిట్ చేశాను, వస్తావేమో అని, కానీ నువ్వు రాలేదు కదా. కనీసం భార్య తినదో లేదో అని ఒక్క ఫోన్ అయినా చేసావా అంటే అది లేదు. నీ కోపంతో మన ఇద్దరి మధ్యన గొడవలు వస్తున్నాయి రేవంత్, నాకు అది నచ్చటం లేదు అంది. పద్ధతి, మనసు మార్చుకోవాల్సింది నువ్వు, నేను కాదు. నువ్వు తిన్నగా ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తాం? ఈ టాపిక్ వదిలేసి ముందు వంట చేయి రజనీ, ఆకలేస్తుంది అని తన ఫోన్ తీసుకుని బయటికెళ్ళాడు. లేకపోయినా వంట చేసింది. ఆ వంట చేయడానికి గంట టైం పట్టింది రజనీకి. అప్పటికే హాల్లో కూర్చొని భోజనం చేద్దామని కూర్చున్నారు వసంత్ వాళ్ళు.
ఏంటి వసు, ఏం వండావు అన్నది. ఈరోజు శుక్రవారం కదా, నాన్ వెజ్. మీరు అత్తమ్మ తినరని వెజ్ బిర్యానీ చేసి పన్నీరు జీడిపప్పు కర్రీ వండానండి. నీకు ఇష్టమైన వంట కదా, అందుకే చేసావు. లేదంటే నేను వండమన్నప్పుడు ఎప్పుడైనా వండావా? చూసారా అత్తమ్మ, ఆయనకి ఇష్టమైనవి నేను ఎప్పుడు వండలేదా? ఎందుకు వండలేదు? బోలెడు సార్లు వండావే. వాడు కావాలని అంటున్నాడు, నాకు అర్థమైంది అని రంగం అనగానే ముగ్గురు నవ్వుకున్నారు. ఎంతో ప్రేమగా తన భర్తకి అత్తమ్మకి వడ్డించి తను వడ్డించుకుంది. వసు, స్మెల్ అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను అని వసంత్ నోట్లో ముద్దు పెట్టుకున్నాడు. భార్య చేతి వంట అమృతంలా అనిపించింది. ఏవండి, ఎలా ఉంది? బుజ్జి, అదరగొట్టేసావే. ఈరోజు భోజనం ఒక పట్టు పట్టాల్సిందే. మధ్యాహ్నం పప్పు మామిడికాయ కూడా అదిరిపోయింది. నీ చేతుల్లో ఏదో ఉంది వసు. ఏదైనా వండాలంటే నీ తర్వాతే అనుకో. బిర్యానీలో కర్రీ వేసుకుంటూనే భార్యని పొగడ్తలతో ముంచెత్తాడు. వసు ఆనందం అంతా ఇంత కాదు. తన భర్త పొగిడేసరికి తెగ మురిసిపోయింది. బయట వంట చేస్తూ ఇదంతా చూసిన రజనీకి ఒళ్ళు మండిపోయింది. ఛ, ఈ పల్లెటూరు మొక్కంది ఈ కొంపలో ఉన్నంతసేపు నాకు పేరు రాదు. నిజంగానే వసుని నేను దెబ్బ కొట్టాలి. ప్రతి దాంట్లోని తనదే పై చేయి ఉంటుంది. సంపాదన దగ్గర నుంచి చివరికి అందం కూడా అనుకుని స్టవ్ ఆఫ్ చేసి వండిన ఐటమ్స్ అన్నీ హాల్లో ఒక పక్కన పెట్టి బెడ్రూమ్కి వెళ్ళింది. అప్పుడే హాల్లోకి వచ్చాడు రేవంత్. తన ముక్కు పుటాలకి కమ్మటి బిర్యానీ వాసన రాగానే తన వదిని వైపు చూశాడు. రేవంత్, వచ్చావా? రా, భోజనం వడ్డిస్తాను అంది. అబ్బా, చాలా ఆకలిగా ఉంది వదిన, వస్తున్నాను. ఏంటి, నన్ను వంట చేయమని చెప్పి బయటికెళ్ళి ఇప్పుడొచ్చి మీ వదిన వండిన వంట తింటే నేను వండింది ఏం చేయాలి? వంట చేయకపోతే బెదిరిస్తావు కదా అంటూ కోపంగా బయటకొచ్చింది రజని. ఏమండావు నువ్వు? మళ్ళీ నాన్ వెజ్జానా, లేదంటే ఉడకని ఇడ్లీనా? రేవంత్, నీకోసం పులిహోర పొటాటో కుర్మా చేశాను. నీకు ఇష్టమైతే తిను, లేదంటే లేదు. నువ్వు తినే వరకు నేను పస్తులుంటాను అని వసంతి వైపు చూసి. నువ్వు అందరికన్నా బాగా వంటలు చేస్తావని తెలుసు. నువ్వు వండింది మీ ఆయనకే పెట్టుకోవసు. మా ఆయన బాగోగులు చూడ్డానికి నేనున్నాను కదా, నీకెందుకు అంత బాధ అంది. మాట్లాడలేదు వసు. అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలన్న నీ ఉబలాటంతో నా మొగుడికి నువ్వు వంట పెట్టి చాకరీ చేయాల్సిన అవసరం లేదు. మా పాటలేవో మేం పడతాం, నీ సంసారం ఏదో నువ్వు చూసుకో అంది. ఎందుకు రజని వదిన మీద అంతా సీరియస్ అవుతున్నావు? మీ వదిన మీద నేను సీరియస్ అవ్వటం లేదు రేవంత్. తన తెలివితేటల్ని తగ్గించుకో అంటున్నాను. నీకున్న తెలివితేటలు మీ తోడి కొడలికి లేవలే అమ్మా. నిజంగానే ఆ చావు తెలివితేటలు ఉంటే పెళ్ళైన కొత్తల్లోనే వేరే కాపురం పెట్టేది. ఆ తెలివితేటలు లేకే ఇలా మాతో కలిసి ఉంటుంది అని రంగం అనగానే రజనీకి కొత్తలాడిపోయింది. అంటే మీ ఉద్దేశం ఏంటత్తమ్మా? మీ నుంచి మీ అబ్బాయిని దూరం చేశానన్నా? దూరం చేశానని నేను అనలేదు రజనీ. నా కొడుకు ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటాడు. దూరమైంది నా కొడుకు కాదు, నువ్వు. అవ్వేలా చేసిన మాత్రం మీ గారాల పెద్ద కొడలు అత్తగారు అంది. ఆ మాటకి వసు బాధగా చూసింది. మధ్యలో నేనేం చేశాను రజని? మాట్లాడితే నా మీద ఎందుకు గొడవ పెట్టాలని చూస్తున్నావు? మరి ఏమీ తెలియని నంగనాచలా మాట్లాడకు వసంతి. నువ్వు చేసే పని సంపాదించిన కష్టార్జితం అంతా ఇంట్లో అందరూ మెచ్చుకోసమే కదా. మాట్లాడితే అత్తమ్మ నా పెద్ద కొడుకు అంటుంది. నాకు తెలియక అడుగుతున్నాను. నేను నా మొగుడు సంపాదించడం లేదా? తెచ్చిన డబ్బంతా మేము చేతుల్లో పెట్టినా సరే మమ్మల్ని పట్టించుకోదే. మాట్లాడితే మీ భజన నాకు అక్కడే నచ్చలేదు అంటే మీ దృష్టిలో నాకు నా మొగుడికి విలువ లేనంటే కదా. అలా అనుకుంటుంది నువ్వు, నేను కాదు. నా కొడుకులిద్దరూ నాకు సమానమే. నీ మాటలను బట్టి నాకు బాగా అర్థమవుతుంది వసు సంపాదన చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావు అని. అందుకే కదా వేరే కాపురం పెట్టావు. మీ కోడలు ఏం కష్టపడుతుందని ఇంట్లో కూర్చొని 4 బట్టలు కుట్టే పని, 4 జాకెట్లు అమ్మే పనే కదా. బయటకు వచ్చి పని చేసి చూడమనండి, అప్పుడు తెలుస్తుంది కష్టం విలువేంటో. మాటలతో వస్తుని ఎగతాళి చేస్తుంది. అవును, ఇంటి పని వంట పని చేసి ఇంట్లో అందరినీ చక్కబెట్టి నెలకి 40,000 సంపాదిస్తుందంటే కుర్చీలో కూర్చొని ఫోన్తో 24 గంటలు గడిపి కాదు, నిద్ర మానుకొని తన భర్తకి ఆసరాగా నిలుస్తుంది. లేవగానే స్నానం చేసి మూతి నిండా రంగు పూసుకుని కట్టుకున్న మొగుడిని లెక్క చేయకుండా వాడి ఆకలి పట్టించుకోకుండా మొగుడిని గాలి కొదిలేసి జాబ్ చేయడం లేదు కదా వసు. తన కష్టపడే సంపాదిస్తుంది అని రంగం అనగాని రజనీలో కోపం కట్టలు తెంచుకుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి? మా ఆయన్ని నేను లెక్క చేయకుండా ఉద్యోగం చేస్తున్నానన్నా? అదే కదా మా అమ్మ చెప్తుంది. నీకు తెలుగు అర్థం కావడం లేదా అని రేవంత్ అనగాని రజనీ కోపంగా చూసి తన రూమ్కి వచ్చి చేత్తో గోడని గుద్దుకొని వాళ్ళ మాటలకి రగిలిపోయింది. ఒరే రేవంత్, ఏంటమ్మా తింటావా లేదంటే మీ ఆవిడ వండిన మా ఊరు వంట తింటావా? రంగమ్మ మాటలకి రేవంత్ నవ్వుతూ, మా వదిన చేతి వంట నేనెందుకు తింటాను అని వసంత్ పక్కన కూర్చున్నాడు. వద్దు రేవంత్, నువ్వు ఇక్కడ భోజనం చేస్తే మళ్ళీ రజని నీ మీద గొడవ పడుతుంది. నా మాట విని తను నీ కోసం వండింది కదా, భోజనం చెయ్యి అని వసు అనగానే, ఇష్టంతో నాకు వండి పెడితే తింటాను వదిన. ప్రేమ ఇష్టం లేని వంట ఎన్ని రోజులని తింటాను? రేవంత్ మాటలకి ముగ్గురు మనసులోనే బాధపడ్డారు. కొడుకు మాటల్లో ఎక్కలేని బాధ కనిపించింది రంగమ్మకి. వదిలేస్తే
అసలు ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో కూడా తెలీదు అని గొంతు సవరించుకుని, రేవంత్, ఏంటమ్మా నీతో రజని అసలు ఎలా ఉంటుందిరా? ఇలానే అమ్మా, ప్రతిదానికి వద్దిన్ని కానీ నిన్ను కానీ అడ్డు పెట్టుకుని గొడవ పడడం, లేదంటే నేనేమన్నా ఖాళీగా ఉంటున్నానా, జాబ్ చేస్తున్నానని పొగరుగా చెబుతుంది. అలా చెబుతుందంటే తనకి అంత చదువు ఇచ్చింది నువ్వే, ఎవరు? మౌనంగా ఉన్నాడు. చెప్పరా? నేనే అమ్మా, నిజం చెబుతున్నానమ్మా. చనువు అంటే నేను మరీ చంకనెక్కించుకోలేదు. ఎందుకో ఈ మధ్యన తనలో మార్పు, మాట్లాడితే కోపం, చిరాకు. గదిలో మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా? అమ్మా, ఏంటమ్మా నువ్వు అలా అడుగుతున్నావు అంటూ కోపడ్డాడు వసంత్. నువ్వు ఆగరా రేయ్, నువ్వు చెప్పు. సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నా కొడుకు జీవితం సంతోషంగా ఉండాలంటే ఒక తల్లిగా నేను ముందు జాగ్రత్తలోనూ నిర్ణయం తీసుకోవాలి. చెప్పు, ఎలా ఉంటుంది నీతో? బాగానే ఉంటుందమ్మా. నిజమేనా నువ్వు చెప్తుంది? నిజమే అమ్మా అన్నాడు. సరే, నువ్వు ఇంక లోపలికెళ్ళు అని రంగం అనగానే రేవంత్ మాట్లాడలేదు. కాసేపు ఆగి వెళ్తానమ్మా, ఇప్పుడు వెళ్ళినా గొడవ తప్ప ఏమీ ఉండదు అని కంచంలో చేయి కడుక్కొని సోఫాలో పడుకొని టీవీ ఆన్ చేసి సినిమా పెట్టుకున్నాడు. అదేంటత్తమ్మా రేవంత్ని అలా అడిగారు? అలా అడగకపోతే అసలు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్నారో లేదో మనకెలా తెలుస్తుంది? ఉమ్మడి కుటుంబం అన్నాక ఈ చిన్న చిన్న గొడవలు మామూలే కదా అత్తమ్మా. అయినా రేవంత్, రజని ఇద్దరు బాగానే ఉంటున్నారు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం అని వసంతి అనగానే వసంత్ రేవంత్ దగ్గర సెటిల్ అవి మూవీలో మునిగాడు. పిచ్చిదానా, వాడి మాటలను బట్టి నీకు అర్థం కావటం లేదా? వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత అస్సలు లేదు. నువ్వు అనుకున్నట్టు వాళ్ళ గదిలో కూడా సంతోషంగా లేరు. అదేంటత్తమ్మా అలా అంటున్నారు? రేవంతు తింగరదానా, నిజంగానే బాగుంటే వాడెందుకే ఇక్కడ సినిమా చూస్తాడు? భార్యాభర్తల మధ్యన ఎన్ని గొడవలు జరిగినా ఇద్దరు ఒకటే అవుతారు. నిజంగానే రజని ప్రేమను పంచితే వీడు ఈ టైంలో ఇక్కడ ఉండడు, గదిలో ఉంటాడు. అది వాడు చెప్పడానికి సిగ్గుపడ్డాడు, కానీ నాకు స్పష్టంగా అర్థమైంది. అత్తమ్మా చెప్పు, అసలు రజనీకి రేవంత్ అంటే ఇష్టమేనా? నాకు అదే అనుమానం వస్తుంది. చూద్దాం, ఈ వారం అంతా చూసి దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుని ఇష్టపడే కదా చేసుకుంది. మరి ఎందుకు కాపురం చేయటం లేదో మనమే తెలుసుకోవాలి. సరే, ఇవన్నీ సర్దేసి పడుకో వసు, పొద్దున మాట్లాడుకుందాం అని తన గదికొచ్చి మంచంపై కూర్చుంది. చూస్తుంటే చిన్నోడు కాపురం ఎందుకో తేడాగా ఉంది. అలా అని వదిలేస్తే ఇద్దరు జీవితాలు నాశనం అవుతాయి. ముందు రజని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలి. ఎందుకో తన మీద అనుమానం వస్తుంది. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది. అసలు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి 24 గంటలు ఫోన్లో మాట్లాడుతుంది అనుకుని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి పడుకుంది. బీరువా ఓపెన్ చేసి తన డ్రెస్ మధ్యలో పెట్టిన డబ్బులు తీసి మంచంపై కూర్చుని లెక్క పెట్టడం మొదలుపెట్టింది వసు. మొత్తం 15, ఇంకా 10,000 దాయాలి. అప్పుడే నేను అనుకున్నది కొనగలను. ఈ నెల మొత్తం వస్తుందో ఎంత వస్తుందో డబ్బు చూసి లెక్కలన్నీ చెప్పి ఆయన ఎలా అయినా డబ్బులు అడుగుతాను అని డబ్బులు డ్రెస్సులో పెట్టి బీరువాలో పెట్టి డోర్ క్లోజ్ చేసి మంచంపై పడుకుంది. ఇంతలో లోపలికొచ్చాడు వసంత్. ఏంటండి, అప్పుడే సినిమా అయిపోయిందా? నవ్వుతున్న వసంత్ ముఖం చూసి, ఏంటి అంతలా నవ్వుకుంటున్నారు? తమ్ముడు ఏదో జోక్ చేస్తూ నవ్వుతున్నానులే. అవునా, ఏంటి ఆ జోకు? నీకెందుకు చెప్పాలి అంటూ వసు పక్కకు చేరాడు. మీరు చెప్పకపోయినా పర్వాలేదు, మా మరిది గారిని నేను అడిగి తెలుసుకుంటానులేండి అని మూతి తిప్పుకొని పక్కకు తిరిగి పడుకుంది. ఓయ్, నేను నీ పక్కన పడుకున్నాను, అందుకే నేను ఈ వైపుకి తిరిగి పడుకున్నాను. వారం రోజుల పైనే అవుతుంది వసు అంటూ ఆమె వీపుపై చూపుడు వెళుతూ రాస్తూ, ఏమీ లేదా అన్నాడు. అస్సలు లేదు, బుద్ధిగా పడుకోండి. సరే అని ఆమెని వెనక నుంచి గట్టిగా హత్తుకొని మెడ వంపుల్లో తలని దాచుకుని వసు అంటూ గారాభంగా చేశాడు. కితకితలుగా అనిపించి మెలికలు తిరిగింది వసు. అబ్బా ఏంటండి అంటూ వసంత వైపుకి తిరిగి, వారం రోజులు అసలు నన్ను మీరు పట్టించుకున్నారా? లేదు, గదిలోకి రావటం, పాప ఫోన్ చూసుకుంటారు. మీకేం తెలుసు నేను ఎంత బాధపడ్డానో అంటూ వసంత్ టీషర్ట్ కాలర్ పట్టుకుని అడిగింది. నన్ను వదిలేసి నువ్వు మిషన్ కుడుతున్నావు, మరి నేనెంత బాధపడాలి? కనుబొమ్మలు ఎగరేశాడు. మీరు పడుకున్నాక మిషన్ కుడతాను, కానీ మీరు నా పక్కనుండగా ఎప్పుడైనా కుట్టానా? లేదురా, నాకు తెలీదా? నేనుంటే నువ్వు ఏ పని పెట్టుకోవని ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. ఏవండి, ఏంటి అది? సండే కూడా మీరు పనికి వెళ్తారా? వసంత్ భుజాన్ని చిన్నగా గోకుతూ అడిగింది. నువ్వు ఇలా గోకుతున్నావంటే ఏదో ఉంది, చెప్పు, ఏంటి విషయం? అదేం లేదండి, సండే మనం తిరుపతి వెళ్దామండి, అంటే నేను మొక్కుకున్నాను, ప్లీజ్ తీసుకుని వెళ్ళరా? సరే, అమ్మను కూడా తీసుకుని వెళ్దాం. అప్పుడు రేవంత్, రజనీ కూడా కాస్త ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇద్దరి మధ్యన కాస్తైనా కోపతాపాలు తగ్గుతాయేమో. ఆ పని చేద్దామండి. అంతకంటే ముందు నా పని చూడండి శ్రీమతి అంటూ వసు పెదవుల్ని అందుకున్నాడు. అతను పెట్టిన ముద్దుకి పులకించిపోయి నిలవెల్లా వణికిపోయింది వసు. భర్త ప్రేమకి కరిగిపోయి అతనిలో ఐక్యమవి అతని చేష్టలకి సహకరిస్తూనే తనని తాను అర్పించుకుంది వసు. తెల్లవారింది. వసంత్ పనికెళ్ళాడు. వసు పని అంతా చేసుకుని రంగమ్మకి టీ ఇద్దామని సావిడి దగ్గరికి వెళ్ళింది.
గదిలో రేవంత్ రజనీ మాత్రమే ఉన్నారు. రేవంత్ తన బైక్ కీస్ తీసుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అప్పుడే రాజ్ దగ్గర నుంచి కాల్ రావడంతో ఫోన్ కేసు చూశాడు. అది చూసిన రజనీ గుండె ఆగినంత పనైంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.